ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము మరియు 27వ వచనము. నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినట్లా నీవు అభివృద్ధి పొందదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించడు. ఎంతో శ్రేష్టమైన వాగ్దానము, ద కండిషనల్ ప్రామిస్. నీ గుడారం అనే ఈ యొక్క శరీరంలో నుండి దుర్మార్గతను తొలగించినప్పుడు, పాపమును తీసివేసినప్పుడు, దేవునికి ఆయాస్కరమైన మార్గములు మనము తొలగించినప్పుడు గొప్ప అభివృద్ధి దేవుడు దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో దేవునికి ఆయాస్కరంగా ఉన్న మన యొక్క మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన యొక్క చూపులు, మన నడవడి ఎప్పుడైతే మనము తొలగిస్తామో, దావీదు చేసిన ప్రార్థనలు, దేవా నా హృదయాన్ని పరిశోధించము, నన్ను పరీక్షించి తెలుసుకును, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందుందేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను నడిపించమని ఎప్పుడైతే మనము మన గుడారం అనే ఈ శరీరంలో నుండి దుర్మార్గతను, పాపమును, దేవునికి ఆయాస్కరమైన విషయంలో తొలగించినప్పుడు గొప్ప అభివృద్ధి దేవుడు దయచేస్తానని ఆయన ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. రెండవ మాట, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలకించను. చాలాసార్లు మనము ప్రార్థన చేయకుండా సోమరులుగా, నిర్లక్ష్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టి మోకరించి మన హృదయాన్ని కుమరించేది చాలాసార్లు మనము మానేస్తూ ఉంటాము. కానీ దేవుడు సెలవిచ్చే మాట, ప్రార్థన చేసినప్పుడు ఆయనని మనవి ఆలకించము. ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరులు యుద్ధకు వచ్చిన దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము మోకరించి ప్రార్థన చేస్తామో మన యొక్క సొంత బలము, సొంత శక్తి, సొంత జ్ఞానము సమస్తము దేవుని సన్నిధిలో అర్పించి చేతులెత్తి దేవునికి మన యొక్క మనవి అర్పించినప్పుడు, మన సమస్య దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు దేవుడు మనమురా ఆలకించి గొప్ప జవాబు దేవుడిస్తానని, విరుగుడు దేవుడు దయచేస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటకు మనం నేర్చుకుందాం. మోకరించి మన హృదయాలు సమర్పించుకుంటకు మనం నేర్చుకుందాం. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేటకు, గొప్ప అభివృద్ధి దేవుడు మన జీవితంలో దయచేసి ప్రార్థన మనవి ఆలకించి జవాబు దయచేటకు ఆయన సిద్ధంగా ఉండగా, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబట్టకు రండి కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టకరమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినట్లా నీవు అభివృద్ధి పొందుదావు. ఆయన ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించరు. ప్రవ్వా, ఇంత గొప్ప వాగ్దానమయ్యా. ఉదయకాలం ప్రవ్వా, మా జీవితాలను పరీక్షించండి, పరిశోధించండి. మీకు ఆయాస్కర మార్గమాల ఉందేమో ప్రవ్వా, అయ్యా వేర్ల నుండి ప్రవ్వా తొలగించండి. ప్రతి చెడు వేరుని తీసివేయండి దేవా. మీకు ఇష్టలుగా ప్రభావం తండ్రి మా జీవితాలు మార్చుకోమని తండ్రి వేడుకొంచడం, గొప్ప అభివృద్ధి మా జీవితంలో తండ్రి మీరు దయచేయండి దేవా. ప్రార్థన చేయడానికి ప్రభావ ఈరోజు మోకరించి ప్రతి ఒక్కరిని మీరు దీవించి తండ్రి, అయ్యా ఆశీర్వదించి తండ్రి, జవాబు దయచేయండి దేవా. ప్రార్థన ఆలకించి తండ్రి, గొప్ప విడుదల నిబిడలకు దయచేయమని వేడుకొంచు. దినమంతటి కావలసిన కృప, క్షేమము, కాపుదల నెమ్మది దయచేయమని వేడుకొంచుటమయ్యా. అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని తండ్రి ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో, యేసు రక్తంలో, యేసు గాయముల ద్వారా స్వస్థత, నెమ్మది, విడుదల కలుగును గాక. ఈ బిడ్డలకు గొప్ప స్వస్థత దయచేయమని వేడుకొంచు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బేతేల్ సువార్త సంఘము.